హైదరాబాద్లో స్వీట్ షాప్ సందడిగా మారాయి. సికింద్రాబాద్లోని పేనీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 3 రకాల పేనీలు మార్కెట్లోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది పేనీలు తినడానికి ఇష్టపడుతుంటారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చాలా మంది ఎంతో ఇష్టంగా పేనీలు తింటూ ఉంటారు. ఇక దీపావళి పండుగ మొదలైందంటే చాలు స్వీట్ హౌస్లన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఇటు స్వీట్లు వైపు పేనీలతో మాత్రం స్వీట్ హౌస్లో అయితే ఎంతో గిరాకీ కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే మార్కెట్లోకి కూడా చూసుకుంటే అయితే సాఫ్రాన్ గీలెస్ పేనీలకి గిరాకీ ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే మనం చూసుకుంటే కూడా షాప్లలో కూడా ఇటు స్వీట్ హౌస్లలో మాత్రము పేనీల గిరాకీతో మాత్రం ఇటు కొనుదారులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే పేనీలు అంటేనే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్న పెద్ద అనే ఏజ్కి తేడా లేకుండా చాలా మంది ఎంతో ఇష్టంగా అయితే పేనీలని మాత్రం తింటూ ఉంటారు. ఇక దివాళీ వచ్చిందంటే వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే పేనీల అమ్మకాలు అయితే జోరు అందుకుంటాయి. దాంట్లో పేనీలు తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే చాలా మంది దాన్ని కొంతమంది అయితే టిఫిన్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పేనీలు తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఇక హైదరాబాద్లో చూసుకుంటే అయితే పేనీలకున్న గిరాకు పేనీలకున్న క్రేజే వేరా అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనతోని జగ్గు మిఠాయి స్వీట్ హౌస్కి సంబంధించిన నిర్వాహకులు వ్యాపారులు కూడా ఉన్నారు. అసలు ఎలా ఈ కస్టమర్స్ ఎంతవరకు వస్తున్నారు, ఎన్ని రకాల పేనీలు ఉన్నాయో ఒకసారి ఎన్ని రకాల పేనీలు అమ్ముతున్నారో ఇప్పటివరకు అయితే కస్టమర్ సేల్స్ ఎలా ఉన్నాయో అడుగుదాం. అంకుల్ నమస్తే, చెప్పండి ఎట్లా ఉంది అంకుల్ సేల్? ఎన్ని రకాల పేనీలు మనకి ఇక్కడ సేల్లో ఉన్నాయి? 2 వెరైటీ పేనీలు ఉన్నాయమ్మా. ఒక కేసర్ పేనీ ఉంటుంది, ఇంకా ఒకటి ప్యూర్ గీ పేనీ ఉంటుంది. 2 వెరైటీ ఉంటుంది. ఇంకా కేసర్ గీ పేనీ కస్టమర్ చాలా లైక్ చేస్తారు. ఆ నార్మల్ పేనీ కూడా లైక్ చేస్తారు. ఇది స్పెషల్ పేనీ మేము జగ్గు మిఠాయి తయారు చేసినాం. సో ఎన్ని రోజుల ముందు మనకు కస్టమర్స్ అంటే పేనీళ్ళకి మనకు స్టార్ట్ అవుతుంటారు? కస్టమర్స్ అంటే పేనీలు అంటే చాలా మంది ఇష్టంతో తింటూ ఉంటారు కదా. సో ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుంటుంది మనకు? 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేస్తామమ్మా. డే అండ్ నైట్ పని నడుస్తుంది. 40-50 వర్కర్స్ ఉంటారు. డే అండ్ నైట్ చేస్తారు వాళ్ళు. కొన్ని టన్స్ అమ్ముతాం మేము. క్వింటల్స్ కాదు, టన్స్లో అమ్ముతాం మేము. అట్లా చాలా పెద్ద వ్యాపారం. ఇది 5th జనరేషన్ ఇప్పుడు మా షాప్లో. మా తాతలు వాళ్ళు అమ్ముతుండే. ఈ 106 ఇయర్స్ మా షాప్కి అయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇయర్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి పేనీలు? లాస్ట్ ఇయర్గా కంపేర్ చేస్తే సేమ్ ప్రైస్లే ఉన్నదమ్మా. రేట్ ఏం ఎక్కువ చేయలే, పాత రేట్లోనే నడుస్తుందమ్మా. అదే రేటు 400 కేసర్ నెయ్యి పేని, 280 అది నార్మల్ నెయ్యి పేని ఉంటుందమ్మా. సేల్స్ బాగుందమ్మా. అమ్మవారు మాంకాలమ్మ ఆశీర్వాదం. అమ్మవారు మాంకాళి స్ట్రీట్లో కూర్చున్నాం, వాళ్ళ ఆశీర్వాదం నుంచే దొరుకుతుంది. కస్టమర్ది కూడా మాకు చాలా ఆశీర్వాదం ఉన్నది. పేనీలు అంటే అమ్మ దీపావళి అంటే ఇది తెలంగాణలో చాలా పేనీలు అంటే క్రేజ్. తెలంగాణలో అంటే ఈ సిటీలో చాలా క్రేజ్. డిస్టిక్లో కూడా పోతుంది. ఈ సిటీలో అంటే ఎక్కువ చాలా లైక్ చేస్తారు పబ్లిక్. చాలా 100 ఇయర్స్ నుంచి అయితే నేను మా తాతలు వాళ్ళు చూస్తున్నారు. ఇక చాలా బాగానే చేస్తానమ్మా. సో దివాళీ పండుగకి చూసుకుంటే అయితే ఇటు ముఖ్యంగా తెలంగాణలో సాంప్రదాయ స్వీట్ ఏదైనా ఉందా అంటే దాన్ని పేనీలు అనే చెప్పాలి. అయితే చాలా మంది పేనీలు తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక పేనీల రేట్లు మార్కెట్లో చూసినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఏవైతే మనకు ఇటు సాఫ్రాన్ 400 గీ 280 ఉన్నాయో అంత రేట్స్ మాత్రమే పలుకుతున్నాయి. దీంతో మాత్రం చూస్తే అయితే స్వీట్ హౌస్ మొత్తం మనకు ఇప్పటికే అయితే మొత్తం సందడిగా మారిందనే చెప్పాలి. మొత్తం కిటకిటలాడుతూ ఉండదు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.